అందరికీ నమస్తే మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఇరిటేషన్ బుక్ రచయిత అయిన టార్కం సెరిడారియన్ గారికి నా ఆత్మ ప్రణామాలు. మనం కంటిన్యూషన్ చేసుకోబోతున్నాం మాస్టర్స్. అభివృద్ధి చెందిన సభ్యులు చిరాకు యొక్క దాడి అంతమయ్యే వరకు ఆ సమూహ కార్యకలాపాల నుంచి దూరంగా ఉండమని సూచించబడతారు. నాయకుల కుటుంబాలకు కూడా అదే సూచనలు ఇవ్వబడతాయి. అభివృద్ధి చెందిన సభ్యులు చిరాకు యొక్క దాడి అంతమయ్యే వరకు ఆ సమూహ కార్యకలాపాల నుంచి దూరంగా ఉండమని సూచించబడతారు. అంటే అభివృద్ధి చెందున్నారు, మళ్ళీ ఇంకా డిస్టర్బెన్స్ లో పోకుండా ఉండడానికి కొంచెం వాటికి దూరంగా ఉండాల. అభివృద్ధి చెందిన నాయకులు సభ్యులు అభివృద్ధి చెందిన సభ్యులు చిరాకు యొక్క దాడి అంతమయ్యే వరకు, అంటే వాళ్ళ మీద అని అంటారక్క, వాళ్ళ మీద వాళ్ళలో అభివృద్ధి చెందిన నాయకులు వాళ్ళలో ఒకవేళ చిరాకు అనేది ఉన్నప్పుడు అది పూర్తిగా క్లియర్ అయ్యే వరకు సైలెంట్ గా ఉండమంటారు. అవునక్క. నాయకుల కుటుంబాలకు కూడా అదే సూచనలు ఇవ్వబడతాయి. అంటే సభ్యులకు నాయకులకు ఒకటే సూచనలు ఇవ్వబడతాయి. అంతే కదక్క. గాలిలో మిరియాల పొడి ఉంటే అందరూ తుమ్మడం మొదలు పెడతారు. ప్రమాదకారక విషయం కూడా అదే విధంగా వ్యాపిస్తుంది అని బోధనలో చెప్పబడింది. మళ్ళీ రీడ్ చేయడం మొదలు. గాలిలో మిరియాల పొడి ఉంటే అందరూ తుమ్మడం మొదలు పెడతారు. ప్రమాదకారక విషయం కూడా అదే విధంగా వ్యాపిస్తుంది అని బోధనలో చెప్పబడింది. అంటే గాలిలో మిరియాల పొడి ఉంటే ఎలాగ అందరికీ స్ప్రెడ్ అయ్యి ఆ తుమ్ములు అనేవి వస్తూ ఉంటాయో, ఈ తరంగాలలో అవి ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటిక్ గా ఆలోచనలు అందరికీ స్ప్రెడ్ చేయబడతాయి అని చెప్తున్నారు. నిర్ణయాత్మక చర్యలు చేపట్టే సమావేశాలను నాయకులు ఆత్మస్థాయిలో గాని ప్రపంచ స్థాయిలో గాని ఏర్పాటు చేస్తారు. చిరాకుతో తీసుకున్న నిర్ణయాలు వినాశకర ఫలితాలకు గాని లేక ఓటమికి గాని దారి తీస్తాయి అని వారు భావించేవారు. అంతే. చిరాకుగా ఉన్న వాతావరణంలో చీకటి శక్తులు తమ ప్రభావం చూపుతాయి. నిర్ణయాలు నిశ్శబ్దంలో ప్రశాంతంగా తీసుకోవాలి. అంటే చిరాకులో కూడా నిర్ణయాలు తీసుకోవడం అనేది కొంచెం తీసుకోకూడదు, కొంచెం ప్రశాంతంగానే ఉండాలి, మౌనం వహించాలి లోపల బయట. అది అస్తవ్యస్త ఆలోచన కంటే అగ్నితత్వానికి చిరాకు ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు ఒక క్లారిటీలో ఉండవు, ఎలా పడితే అలా తీసేసుకుంటాం. కానీ ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు క్లారిటీ ఉండాలంటే చిరాకు లేకుండా చూసుకోవాలి. అస్తవ్యస్త ఆలోచన కంటే అగ్నితత్వానికి చిరాకు పుట్టించేది వేరే ఏదీ లేదు అని బోధన చెబుతుంది. ఒక వ్యక్తి అనేక కారణాల వల్ల అస్తవ్యస్త ఆలోచన ధోరణికి లోనవుతాడు. అవి ఒకటి, వ్యక్తిత్వంలో సమగ్రత లేకపోవడం. సమగ్రత అంటే ఒక బ్యాలెన్స్ లేదు. రెండవది, ప్రమాదం, భయం, ద్వేషం లేదా సందేహాల వల్ల వ్యక్తిత్వం సమగ్రతను కోల్పోవడం. ఆ బ్యాలెన్స్ ను కోల్పోవడానికి కారణాలు ఇవి అని చెప్తున్నారు. అవి మళ్ళీ చదవాలి. ప్రమాదము, భయము, ద్వేషము లేదా సందేహాల వల్ల వ్యక్తిత్వము సమగ్రతను కోల్పోవడం జరుగుతుంది. అంతే. 3, బలహీనమైన పునాది వల్ల సందిగ్ధత. 4, దుష్ట ప్రతికూల ఆలోచనల. బలహీనమైన పునాది ఎలా ఉండాలి? చాలా స్ట్రాంగ్ గా ఉంటే ఇల్లు స్ట్రాంగ్ గా ఉంటుంది. మరి పునాదే సరిగ్గా లేనప్పుడు ఎలా ఉంటుంది? బిల్డింగ్ ఎప్పుడో ఒకప్పుడు కూలిపోతా లేదా? అలాగా ఏ సత్యమైనా తెలిసినప్పుడు ఆ సత్యం మీద స్ట్రాంగ్ గా ఉండగలగాలి. ఎప్పుడైతే స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తామో అప్పుడు మనం బ్యాలెన్స్ లో ఉండగలుగుతాం. అదే బలహీనంగా మనమే ఇది నిజమా, నిజం కాదు అని ఒక బలహీనంలో ఉన్నప్పుడు ఆ స్ట్రాంగ్నెస్, ఆ క్లారిటీ మిస్ అయిపోతాం. ఇప్పుడు కర్మ సిద్ధాంతం పట్ల ఒక అవగాహన వచ్చింది.
మనం కర్మ సిద్ధాంతాన్ని ఒక మూలంగా చేసుకున్నాం. దాన్ని స్ట్రాంగ్ చేసుకొని ఉండగలిగినప్పుడు మనం మాట్లాడే మాట కానీ, చేసే కర్మ కానీ అవేర్‌నెస్‌తో చేస్తాం. లేకపోతే చెయ్యం గదా! అలాగా. హ్మ్. దుష్ట ప్రతికూల ఆలోచన వల్ల మెదడుకు నష్టం కలగడం. హ్మ్. అధిష్టానానికి, ప్రణాళికకు వ్యతిరేకంగా ఉండడం. మరొక పాయింట్ అధిష్టానానికి, ప్రణాళికకి వ్యతిరేకంగా ఉండడం. హ్మ్. అంటే రెండింటిని ఇక్కడ చెయ్యకుండా వ్యతిరేకిస్తూ ఇంకొకటేదో జేస్తూ ఉంటాం. అధిష్టానం పరమ గురువులేం చెప్పారో అది చెయ్యం. ఒకవేళ మన ప్రణాళికలు అట్లాంటివే తీసుకొచ్చినా కూడా అవి కూడా చెయ్యం. చేయకుండా వ్యతిరేకిస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల కూడా చిరాకొస్తది గదా! వాస్తవాలు తెలిసినా తన జ్ఞానానికి, నమ్మకానికి విరుద్ధంగా జీవించడం. హ్మ్. ఉద్ వాస్తవాలు తెలిసినా తమ జ్ఞానానికి, నమ్మకానికి నమ్మకానికి విరుద్ధంగా జీవించడం. విరుద్ధంగా విరుద్ధంగా జీవించినప్పుడు ఏమైంది? మళ్ళీ చిరాకొస్తదా రాదా? అది. ఉద్రేకంతో ఉన్న ఉద్వేగ శరీరపు గ్రాహ్యత. ఉద్వేగం. ఉద్రేకంతో ఉన్న ఉద్రేగం. ఉద్రేగము, ఉద్వేగము 2 ఒకటే ఉద్వేగ అనుకుంటా. శరీరపు గ్రాహ్యత. అంటే శరీర గ్రాహ్యత అంటే ఆ ఉద్వేగం వచ్చినప్పుడు ఎలా ఉంటది తెలుసా? మన లోపల ఊగి నరాలు బ్లడ్ బాయిల్ అవుతుంటది. నర్వ్ సిస్టము ఆహ్, చాలా డిస్టర్బెన్స్ అవుతది. అన్నీ జరుగుతాయి. అంటే అప్పుడు కూడా చిరాకొస్తది. నేను చెప్పాలనుకున్నా. నిన్న నేను క్లాస్‌లో చెప్పాలి అనుకున్నా. ఉద్వేగ 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 ఉద్వేగము ఉద్వేజితుడు. అంటే ఉద్వేగం కల్పించేవాడు, ఉద్వేగం పరచకుండా ఉండేవాడు, ఉద్వేగ పడేవాడు. ఉద్ పడకుండా ఉండేవాడు. నేను ఎదుటివాడిని ఉద్వేగపరిచాను. అలా ఉద్రేకం. ఉద్వేగం అంటే ఆహ్, కోపం తెప్పించడము. కోపం కాదు. కోపం కాదు. ఉద్వేగం అంటే ఏంటి? ఉద్రేకం, ఉద్రేకం, ఉద్వేగం. రెచ్చగొట్టటం. హ్మ్. రెచ్చగొట్టటం. రెచ్చగొట్టని వాడు, రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా ఉండేవాడు. ఉద్వేగుడు ఉద్వేగ ఉద్వేగ పరచని వాడు, ఉద్వేగం పరిచినా కూడా పడనివాడు. ఇద్దరు అంటే నాకిష్టము అంటాడు కృష్ణుడు. మా లైఫ్‌లో ఒకరున్నారు. ఆయన చనిపోయినప్పుడు ఆయన్ని దుష్కర్మ అడగమని జెప్పాం. అడగమని చెప్తే అతను చెప్పాడు. వాళ్ళ వైఫ్ ఒక జన్మలో, ఈ జన్మలో వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండే. గత జన్మలో కూడా వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండే. గత జన్మలో భార్యగా ఉండి భర్తని రెచ్చగొట్టి ఒక 6గురిని పొడిచే విధంగా చేసింది. అంటే రెచ్చగొట్టి పొడిచిన ఈయన కంటే కూడా రెచ్చగొట్టిన ఆవిడకే ఎక్కువ శిక్ష ఉంది. అందుకని ఉద్వేగ పరచని వాడు, ఉద్వేగ పరిచినా పడనివాడు, ఉద్వేజితుడు నాకు ఇష్టుడు అంటాడు కృష్ణ భగవానుడు భగవద్గీతలో. హ్మ్. తర్వాత ఇంకా ఉద్రేక పడనివాడు ఒకవేళ పక్కనోడు ఉద్వేగ పరచనివాడు, పర ఉద్వేగ పరిచిన పడనివాడు, పడనివాడు. ఉద్వేజితుడు. ఇద్దరు నాకిష్టుడు అంటాడు. అంటే ఎందుకు ఉద్రేకపరచాలి? ఏం అవసరం ఉద్వేగపరచడానికి? వాస్తవాలు తెలిసినా తన జ్ఞానానికి, నమ్మకానికి విరుద్ధంగా జీవించడం. ఇది చదవనక్క. మాదక ద్రవ్యాలు, పొగ తాగటం, లైంగిక శక్తిని వృధా చేయటం సరికాని ధ్యాన పద్ధతులు. అంతే. కొన్ని మనోవ్యాయామాలు పరిపక్వత పొందక మునుపే గత జన్మల గురించి తెలుసుకోవటం. కొన్ని మనోవ్యాయామాలు పరిపక్వత హ్మ్. పొందక మునుపే గత జన్మల గురించి తెలుసుకోవటం. అంతే. హ్మ్. వాటి వల్ల చిరాకొస్తుందక్క. హ్మ్. అంతర్కాంతికి సందిగ్ధత పొందక ముందే దానిని అతిగా వెలువరించడం. అంతర్కాంతికి సందిగ్ధత కాదు, సంసిద్ధత. అంతర్కాంతికి సంసిద్ధత పొందక ముందే దానిని అతిగా వెలువరించడం. హ్మ్. సంసిద్ధత అంటే పూర్తిగా రెడీ తెలుసుకోకపోవటం. తెలుసుకోకుండానే
పూర్తిగా వెళ్ళబరచడం, బయటికి చెప్పటం. అంటే కొంచెం ఎగ్జాంపుల్. అంటే పూర్తిగా ఆ జ్ఞానం పూర్తిగా తెలుసుకోలా. హ్మ్. పూర్తిగా జ్ఞానం తెలుసుకోకుండా దాన్ని చెప్పినప్పుడు ఎలా ఉంటది? సరిగా ఉండదు గదది. ఆ! ఒక క్లారిటీ ఇవ్వలేం గదా! అవునక్క. అంటే ఆ! ఆ కోణం. మిడిమిడి జ్ఞానంతో చెప్తున్నారు ఆ! అని అన్నట్టు. మిడిమిడి అంతే. అస్తవ్యస్త ఆలోచనా ధోరణి, శృతి చేయని వాయిద్యాన్ని మీటటం వంటిది. హ్మ్. వికసిస్తున్న అస్తవ్యస్తమైన ఆలోచనలు. బాగా చూసుకుంటారు. ఓకే. అంటే ఏంది? అస్తవ్యస్తంగా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు. ఎలా పడితే అలా ఉంటాయి. ఒక క్లారిటీ ఉండదు. ఇది చెయ్యాలా, సరి అయినవా, సరికానివా చూసుకోరు. ఏమి చేయరు. అలాగా అస్తవ్యస్తమైన ఆలోచనలు అస్ ఉన్నవారికి శృతి చేయని వాయిద్యాన్ని మీటడం వంటిది. అంటే శృతి చేయని అంటే నేర్చుకోకుండా ఒక గిటార్ ప్లే చేస్తే ఎట్టా ఉంటది? పక్కనోడికి కర్ణ కఠోరంగా ఉంటది. అలా ఉంటదని చెప్తున్నాడు. అంతే కదా! చెవులు మూసుకుంటాడు. వామ్మో! ఈడు వాయిచ్చేత్తన్నాడు. పరుగో పరుగో అని. హ్మ్. వికసిస్తున్న 12 దళాల కమలంతో శిరోకేంద్రాలు సమగ్రతతోనూ, శృతితోనూ లేకపోవటం వల్ల హ్మ్. ఆలోచన సక్రమంగా ఉండదు. వికసిస్తున్న 12 దళాల కమలంతో హ్మ్. శిరోకేంద్రాలు సమగ్రతతోనూ, హ్మ్. శృతితోనూ లేకపోవడం వలన ఆలోచన సక్రమంగా ఉండదు. ఆలోచన సక్రమంగా ఉండదు. శృతి హ్మ్. కేంద్రాలు సరిగ్గా లేకపోవటం వల్ల. హ్మ్. అంతేనా? హ్మ్. అంతే. అంటే సరియైన కేంద్రాలు లేవు. లేదు. అంటే సరియైనయి లేవు లోపల. ఆ జ్ఞానం సరిగా లేదు. అందువల్ల అలజడి ఉంటదిగా. హ్మ్. దానికి బీజం, పెంపుదల, లక్ష్యం ఉండవు. బీజం అటువంటి ఉండదు, పెంపుదల ఉండదు, లక్ష్యము లక్ష్యం ఉండదు. హ్మ్. ఎందుకని వాళ్ళింకా అసలు ఏంటి, నేనంటే ఏంటి తెలుసుకోవాలా? ఏమి తెలుసుకోవాలా? వాళ్ళు ఏం బీజాలేస్తారు? సరి అయినవా? సరికానివా? ఇవన్నీ కూడా ఏం తెలుసుకోలేదు. ఏయరు కదా! సరియైన బీజాలెయలేరు కదా! ఇప్పుడు హ్మ్. మనం రోజు క్లాసులకి అటెండ్ అవుతున్నాం. అటెండ్ అవుతూ ఉండే కొద్దీ ఇలాగ ఉండటం సరి అయినది, ఇది సరికానిది అని వేరియేషన్స్ తెలుసుకున్నాం. అందువల్ల సరి అయిన బీజాలేసుకుంటున్నామా లేదా? అంతకుముందు సరి అయినదేదో తెలీదు, సరికానిదేదో తెలీదు. ఎలా పడితే అలా ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయి గదా! అలాగా. అటువంటి ఆలోచన అంతరిక్షంలోని అగ్నితత్వానికి, మనిషి యొక్క ప్రాణమయ కోశానికి చిరాకు తెప్పించి, హ్మ్. హింసాయుత ప్రతిచర్యలను సృష్టిస్తుంది. అంతే గదా! ఏ బీజాలెయ్యాలో తెలీదు. ఎలా ఉండాలో తెలీదు. ధర్మం అంటే ఏదో తెలీదు. సత్యం అంటే ఏంటో తెలీదు. ఇవన్నీ తెలియకపోవటం వల్ల ఎలా ఉండాలో తెలియక ఆటోమేటిక్‌గా హింసా ప్రవృత్తొచ్చేస్తది. మనుషులను పరిపూర్ణత లేని ఆలోచనల వైపు నడపకుండా ఉండటం ముఖ్యం. హ్మ్. ఉదాహరణకు 15 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు ధ్యానం చేస్తే వాళ్ళ జీవితాలలో విపరీత పరిణామాలు వస్తాయి. హ్మ్. గంభీర ఆలోచనా ధోరణి పెంపొందించుకునే ముందు వాళ్ళు బలమైన భౌతిక, ఉద్వేగిక, నైతిక మరి అభిలాషల పునాది కలిగి ఉండాలి. అంతే. 20-30 సంవత్సరాల మధ్య వయసు వారిలో చాలా మంది ధ్యానానికి సిద్ధంగా ఉండరు. వారి ఎందుకు? ఎందుకంటే వారి భౌతిక, ఉద్వేగిక అభివృద్ధి సరైన జీవన విధానంలో వ్యక్తీకరించబడాలి. అంటే ఆ ఏజ్‌లో సరి చేయబడ్డప్పుడు హ్మ్. తర్వాత నెక్స్ట్ ధ్యానానికొస్తారేమో. మనస్సు లేదా మెదడుపై పరిణితి చెందకముందే అలా పడిన ఒత్తిడి అస్తవ్యస్తమైన ఆలోచనా ధోరణులుగా పరిణమించి క్రమంగా ప్రమాదకారకమైన చిరాకుకు దారితీస్తుంది. అంటే ఆ టైమ్ లైన్‌లో మనసు ఊరకే ఎఫెక్ట్ అవుతూ ఉంటది. ఆ ఎఫెక్ట్ అవ్వడం వల్ల అనవసరమైన ఆలోచనలు ఇవన్నీ, సరికాని ఆలోచనలు ఇవన్నీ ఏం చేస్తాయి? డిస్టర్బ్ క్రియేట్ చేస్తాయి. అందువల్ల వాళ్ళు తొందరగా ధ్యానంలోకి రాలేరు అని చెప్తున్నారు. హ్మ్. బోధన ఎందుకంటే అప్పుడే గదా! ఆహ్, బాధ్యతలొచ్చే టైము. అవును. ఆ బాధ్యతలొచ్చే టైంలో అప్పటిదాకా బాధ్యత లేదు. ఒక స్వేచ్ఛలో ఉంటాం. ఎంత కాదన్నా కానీ బాధ్యత అనేది ఉండదు గదా! చేస్తే చేసాం, చేయకపోతే చేయలేదు. 2 ఉంటాయి.
స్వేచ్ఛ ఉంటది, స్వేచ్ఛ లేనితనం ఉంటది, స్వేచ్ఛ ఉండేతనం ఉంటది. కానీ ఇక్కడికొచ్చేసరికి పూర్తి బాధ్యతల్లోకొచ్చేస్తాం కాబట్టి, ఆ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండగలగాలి. బోధన బలవంతంగా చేయకూడదు. తద్విరుద్ధంగా తద్విరుద్ధంగా సంసిద్ధంగా ఉన్నవారు వచ్చి దైవ సామ్రాజ్యాన్ని బలవంతంగా తీసుకుంటారు. బోధన బలవంతంగా చేయకూడదు. తద్విరుద్ధంగా సంసిద్ధంగా ఉన్నవారు వచ్చి దైవ సామ్రాజ్యాన్ని బలవంతంగా తీసుకుంటారు. అంటే దైవ సామ్రాజ్యాన్ని బలవంతంగా తీసుకుంటారు. బోధన సరిగ్గా లేదు, దైవ సామ్రాజ్యాన్ని తీసుకుంటారు, కానీ బలవంతంగా తీసుకుంటారు. అమ్మో, భగవంతుడు గురించి తెలుసుకోవాలి, అది బలవంతాన జరుగుతుంది తప్ప ఒక అన్వేషణతో ఉండదు. అంటే భయపడి పూజలు చేస్తారు అన్నట్టు వస్తుంది. అదే బలవంతంగా, అంటే వాళ్ళ లోపల బలవంతం. ఇష్టపూర్వకంగా చేయకపోతే ఉండదు. ఎవరో భగవంతుడికి చేయకపోతే ఏమవుతుందో అన్న ఒక అలా బలవంతం ఉంటుంది. బోధనలో ఒత్తిడికి చిరాకుకు మధ్య భేదం ఉంటుంది. ఆ రెండింటి మధ్య సూక్ష్మ భేదం ఉంది. ఒత్తిడి అనేది శ్రమపడటం కోసం లేదా ఉన్నత ప్రకంపన పొందటం కోసం శక్తిని కూడగట్టుకోవడం. చిరాకు అంటే సమరేఖ మరి సమగ్రతలో ఉన్న వ్యవస్థను వేరు చేయటం. సమగ్రంగా ఉన్న వ్యవస్థను వేరు చేయటం అంటే ఒక బ్యాలెన్స్ గా ఉన్న టైం ని, ఒక బ్యాలెన్స్ ని, నిశ్చల స్థితిని డిస్టర్బ్ చేయటం చిరాకు వల్ల. ఓకే. ఒత్తిడి ఉన్నతీకరించే విధానం చిరాకు ఉన్నతీకరణకు కోల్పోయేటట్లు చేసి సందిగ్ధతను సృష్టించడం. అంతే కదా. లేదు, మళ్ళీ చదువు. ఒత్తిడి ఉన్నతీకరించే విధానం చిరాకు ఉన్నతీకరణను కోల్పోయేటట్లు చేసి సందిగ్ధతను సృష్టించడం. అంతే, సందిగ్ధమే కదా సృష్టించేది. చిరాకు ఏం చేస్తుంది? ఉన్నతత్వాన్ని కోల్పోయేటట్టు చేసి ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, అదే ఇదే ఇదే అదే అని ఒక సందిగ్ధంలోకి వస్తాం. ఒత్తిడి ద్వారా దేనినైనా సాధించవచ్చు, కానీ చిరాకుతో అపజయం పాలవుతారు. ఆధ్యాత్మిక ఒత్తిడి పెరిగే కొద్దీ స్వీయ ప్రయత్నం చేస్తారు, కానీ చిరాకు అనేది స్వీయ ఓటమి తాలూకు చర్య. చిరాకుకు గురి అయిన వ్యక్తి తనపై అదుపు కోల్పోతాడు. తన తీర్పుపై అదుపు లేక విషయాలను వక్రీకరించబడిన ప్రతిబింబాలుగా చూస్తాడు. చిరాకుకు గురి అయిన వ్యక్తి తనపై అదుపు కోల్పోతాడు. తన తీర్పుపై అదుపు లేక విషయాలను వక్రీకరించబడిన ప్రతిబింబాలుగా చూస్తాడు. అది మాత్రం పక్కాగా ఉంటది. అక్కడ మంచి విషయాన్ని కూడా మనం వక్ర దృష్టితోనే చూస్తాం. ఈ చిరాకు అంతటి పరిస్థితిని కూడా తెస్తుంది. అంటే ఆలోచించలేం కాదు, అక్కడ జరుగుతున్న మంచి విషయాన్ని కూడా చెడుగా ఆలోచిస్తాం. చెడుగా ఆలోచిస్తామంటే అర్థం చేసుకుంటాం. చిరాకు హృదయంలోని విద్యుత్ ప్రవాహాలను అవరోధం కలిగించి ఆ ప్రవాహం కొన్ని శరీర భాగాలకు చేరకుండా నిరోధిస్తుంది. చిరాకు హృదయ మార్ధవాన్ని వ్యాపించనీయదు. చిరాకు హృదయ మార్ధవం అంటే ప్రేమ వ్యాపించని ఏదంటే లోపల ప్రేమ ఇవన్నీ ఏమి ఉండనీయదు. కరుణ, ప్రేమ, దయ ఇవన్నీ ఏమి ఉండనీయకుండా చేస్తుంది. ఆధ్యాత్మిక శ్లోకాలు నేర్చుకుని వల్లెవేయటం, దైవనామాలను ఉచ్చరించటం చిరాకును తగ్గిస్తాయి. భగవద్గీతలో నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని లేని కాలం ఎన్నడూ లేదు, మనమందరము నశించే కాలం కూడా ఎన్నడూ ఉండబోదు అన్న వాక్యాన్ని వల్లెవేయండి.
రోగికి చిరాకు లేకపోతే దూరం నుంచి స్వస్థత కలిగించవచ్చు. నాడీ కేంద్రాలు అగ్ని కిలల వలె అగ్ని ప్రసారాన్ని స్వీకరిస్తాయి. అయితే ఉమ్, రోగి చిరాకులో ఉంటే అతని నాడీ కేంద్రాలు స్వస్థత శక్తి ప్రవాహాన్ని తిరస్కరిస్తాయి. చిరాకు ఉమ్, నాడి ప్రవాహాన్ని వినాశకారకాలతో నిరోధిస్తుంది. కాదు, విషకారకాలతో నిరోధిస్తుంది. విషకారకాలతో నింపేస్తుంది. చిరాకు దృష్టిని మందగింపచేసి కళ్ళ నుండి ప్రవహించే శక్తిని నిరోధిస్తుంది. కంటి నుంచి కూడా శక్తి వస్తుంది, ఆ శక్తిని కూడా నిరోధిస్తుంది. అసలు కళ్ళలోని జీవశక్తి అద్భుతం. ఆ చూపు చాలా బాగుంటది, ఆ చూపు నిర్మలంగా ఉంటది, అది చాలా బాగుంటది. దాన్ని కూడా నాశనం చేస్తుంది. కళ్ళలోని ఇంకా జీవశక్తిని చిరాకు నాశనం చెయ్యింది ఏముందో చెప్పండి ఒకసారి. మొత్తం దివ్యత్వాన్ని నాశనం చేసి పారేస్తుంది. ఇప్పటిదాకా సాధించిందంతా పోయా. అసలు చిరాకు దేని వల్ల వస్తుంది అంటారు అక్క? మొదలు చిరాకు దేని వల్ల వస్తుంది? అవగాహన లేకపోవడం వల్ల వస్తుంది. అవగాహన లేకపోవడం వల్ల. దేనికైనా అవగాహన లేకపోవడం వల్ల అన్ని వచ్చి కూర్చుంటాయి. కళ్ళలో శక్తిని పీల్చుకుంటుందంట అక్క. కళ్ళలోని జీవశక్తిని కూడా పీల్చుకుంటుందంట. పీల్చి పిప్పి చేస్తుంది అది చిరాకు. కొన్నిసార్లు దుష్టత్వం విజయం పొందినట్లుంటుంది. ఎందుకు? అది మంచితనపు అస్థిరత వల్ల. అయితే చదవమంటారా? అయితే దుష్టత్వపు ఆధిపత్యం స్వల్పకాలమేనని మనోవైజ్ఞానిక పద్ధతి ద్వారా నిర్ధారించబడింది. దుష్టత్వం ప్రమాదకారకంతో కలిసి ముందుగా బలమైన మెరుపును సృష్టించినా నెమ్మదిగా అది క్షీణించి చివరకు తన స్వీయ మూలాన్నే నాశనం చేస్తుంది. స్వీయ మూలాన్నే నాశనం చేస్తుంది. మూలాన్ని అంటే ఒకవేళ అగ్ని పాక్షికంగా ప్రత్యక్షీకరించబడినా అది పెంపొందడం ఆగదు. కనుక ప్రమాదకారక విషం విచ్ఛిన్నమవటం మొదలైన దానికి విరుద్ధంగా అగ్ని పూర్తిగా బలోపేతమవుతుంది. కనుక ముందుగా దుష్టత్వపు దాడిని ఓర్చుకుంటే దుష్టత్వం దానంతట అదే నాశనం అవుతుంది. అంతే, ఓర్చుకుంటే దుష్టత్వం దానికే అదే నాశనం అవుతుంది. చాలా బాగున్నాయి ఎక్క వర్సెస్. అసలు ఎక్కడ పోయింది? దుష్టత్వానికి మంచికి మధ్య ద్వంద్వ యుద్ధంలో, విషానికి అగ్నికి మధ్య పోరాటంలో రెండవది క్రమక్రమంగా పెంపొంది విషం తనకు కలిగి ఉన్న వారినే పాడు చేస్తుంది. విషం తనను కలిగి ఉన్న వారినే పాడు చేస్తుంది. మళ్ళీ చదవాలి. అంతే, మళ్ళీ చదవాలి. మళ్ళీ చదువు మాధవి. ముందుగా దుష్టత్వపు దాడిని ఓర్చుకుంటే దుష్టత్వం దానంతట అదే నాశనం అవుతుంది. దుష్టత్వానికి అంటే ఓర్చుకోవాలా, అదే యాక్షన్ కి రియాక్షన్ ఇస్తూ ఉండొద్దు, ఓర్చుకుంటే అదంతట అదే నాశనం. దుష్టత్వానికి మంచికి మధ్య ద్వంద్వ యుద్ధంలో, విషానికి అగ్నికి మధ్య పోరాటంలో రెండవది క్రమక్రమంగా పెంపొంది విషం తనను కలిగి ఉన్న వారినే పాడు చేస్తుంది. అంతే కదా, చిన్న దేశము, ఆ చిన్నది కాస్త మనం సరి అయిన బీజాలు వేసినప్పుడు సరిగా ఉంటుంది, సరికాని బీజాలు వేసినప్పుడు ఏమవుతుంది? అవే కదా పెరిగి మొక్కలై కూర్చుండేది, మొక్కై మానై కూర్చుంటుంది. అందుకని నిమ్నతకు ఔన్నత్యానికి దానికి కారణం ఏంటి? అగ్ని. దానికి కారణం అగ్నికి, విషానికి అగ్నికి మధ్య పోరాటంలో రెండవది అంటే అగ్నినే రెండవది పోరాటం. రెండవది క్రమక్రమంగా పెరిగి విషం తనకు కలిగి ఉన్న వారినే పాడు చేస్తుంది. విషం తనకు కలిగి ఉన్న వారినే పాడు చేస్తుంది. మళ్ళీ చదవమంటారా? చదువుతా. దుష్టత్వానికి మంచికి మధ్య ద్వంద్వ యుద్ధంలో, దుష్టత్వానికి మంచికి మధ్య ద్వంద్వ యుద్ధంలో
విషానికి అగ్నికి రెండింటి మధ్య పోరాటంలో అంటే విషం అనేది చెడు, అగ్ని అనేది మంచి. అలాగే వాటి మధ్యలో కూడా యుద్ధం జరుగుతుంది. ఆ రెండింటి పోరాటంలో రెండవది అంటే అగ్ని రెండవది క్రమక్రమంగా పెంపొంది విషం తనను కలిగి ఉన్న వారినే పాడు చేస్తుంది. ఆ విషం అనేది ఇంకా నాశనం చేస్తుంది వాళ్ళని. రెండింటి మధ్య యుద్ధం జరిగిద్ది, కానీ విషము అంతా నాశనం చేస్తుంది. నిమ్నతకు ఔన్నత్యానికి మధ్య యుద్ధంలో పరిణితి చెందిన చైతన్యం దుష్టత్వానికి ఎదుర్కొని నిలబడుతుంది. అది. ఇది గుర్తుంచుకొని శక్తిని కూడబెట్టుకోవడం మాత్రమే కాక ఓర్పును పెంపొందించుకోవాలి. వెలుతురు చీకటిని మింగేస్తుంది అన్న సత్యానికి మనోవైజ్ఞానిక ఆధారం. ప్రమాదకారిగా ఉండటం స్వీయ వినాశకం. ఈ విషాన్ని ఉత్పత్తి చేసిన వాళ్ళు క్రమంగా ఆ విషంతోనే ఓడింపబడతారు.